అండ్ అందరికి నేను మీ మంకీ మనీని. సో నిన్న వీడియోలో వచ్చేసి మనం ఏం చూసాం, ట్రైనింగ్ ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టెప్ 1 స్టెప్ 2. ఫస్ట్ అయితే టీ క్యాంప్ ఉంటుందని, మళ్ళీ తర్వాత వచ్చేసి ఎగ్జామ్ ఉంటుందని. సో ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియోలో అయితే ట్రైనింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి నేను పొద్దున 11కి అట్లా మళ్ళీ సేమ్ ఆ టవర్కి పక్కనే ఇంకొకటి ఉంటుంది అనమాట, అదే దగ్గరలో. అక్కడ పోయేసి మనకు కంపెనీ ప్రాపర్టీ అని టీషర్ట్లు బ్యాగులు అయితే ఏమి ఇచ్చింది, ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే ఈ వీడియో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇదనమాట మన కంపెనీ ప్రాపర్టీ అనేది. ఇవే మనకి ఏమి ఇచ్చారు ఏంటి అనేది అయితే ఇదే అనమాట. ఇది చిన్న బ్యాగ్, ఇది స్మాల్ బ్యాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మనం చూద్దాం. ఇప్పుడు చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉన్నాయి, కానీ మళ్ళీ మనకు కలర్ ఎత్తారు, ఎందుకంటే నీట్గా పెట్టేసుకోవాలి. సో చిన్న బ్యాగ్ అయితే బాగుంది మొత్తం క్లాసిక్గా ఇలా సెట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఏదైనా కాఫీ ఇస్తారనుకో రెస్టారెంట్ వాళ్ళు, సో మ్యాస్టీస్ ఇట్లా దీనిలో పెట్టేసుకోవాలన్నమాట. సో చిన్న బ్యాగ్ అయితే ఈ విధంగా అయితే ఉంది, ఇలాగైతే పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి పెద్ద బ్యాగు. పెద్ద బ్యాగ్ కూడా బాగానే ఉంది కలర్ఫుల్గా. ఇది అన్నమాట. దీంట్లో పెద్ద బ్యాగ్లో వచ్చేసి ఇవి ఇస్తారు. ఇవి సైడ్కి మనకు అంటే బ్యాగు కూలిపోకుండా కిందికి ఇట్లా ఈ విధంగా కూలిపోకుండా ఇవైతే పెట్టాలి. అంటే మనకు తెలియదు కదా, మనకైతే అన్న హెల్ప్ చేస్తున్నాడు సో అన్ననైతే అడిగాను, అన్న ఎట్లా ఇది ఒకసారి చూడన్నా అని చెప్పి. సో మీరు చూసేవాళ్ళు కూడా రేపు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడకూడదు. సో ఇట్లా జిప్ ఉంటుంది అన్నమాట లోపల. ఈ జిప్ ఓపెన్ చేసి ఆ జిప్లో అయితే సెట్ చేయాలి. ఏ ఉంటుంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది లోపల, బ్యాగ్ లోపల ఏ దానికి అది సెట్ చేయాలి. ఇలా సెట్ చేశారంటే సో ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇవి వచ్చేసి బ్యాగ్కి సపోర్టు, అంటే లోపలికి వెళ్ళిపోకుండా బ్యాగ్కి సపోర్ట్గా ఉంటాయి అంతే. సో ఇంకా తర్వాత లోపల పెట్టేసి జిప్ వేసుకోవాలి. ఏదైతే ఇలా ఉందో ఇప్పుడు ఏ ఉంది కదా, ఇక్కడ ఏ ఉంటుంది, ఈ లోపల ఇంకా అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఏ ఉంది. సో ఏ కాబట్టి రెండిట్లో పెట్టేసుకోవచ్చు, దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి పెట్టేసుకోవాలి. సెట్ అవ్వట్లేదు, చూడాలి. సెట్ అవుతుంది, కరెక్ట్గా సెట్ చేసే ఇస్తారనమాట. ఓకే నైస్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే మనం ఆపోజిట్లో ఎట్లా చేసామో ఇప్పుడు కూడా అట్లా చేస్తాం సో దీనికి వచ్చేసి నథింగ్ నథింగ్ అయితే ఏం లేవు. నెంబర్ ఏ కానీ బి కానీ అట్లా ఏమీ లేదు. ఏ కాబట్టి ఏ ఈడ పెట్టేసినాడు. మీకు అక్కడ ఏ బి అలాంటివి ఏదైతే ఉండదో ఆ కార్టూన్ వచ్చేసి ఇక్కడ కార్టూన్ కూడా ఏమి ఇవ్వరు, సో దాంట్లో పెట్టేసుకోవచ్చు. సో మంచిగా జిప్ వేసుకొని, సో చిన్న బ్యాగ్ వచ్చేసి మనకు చిన్న రెస్టారెంట్ అదే ఆర్డర్ని బట్టి మనం తీసుకొని పోవాలి, కంపల్సరీ తీసుకొని పోవాలి. చిన్న ఆర్డర్ అయితే చిన్న బ్యాగ్ తీసుకొని పోవాలి, పెద్ద ఆర్డర్ అయితే పెద్ద బ్యాగ్ తీసుకొని పోవాలి. అందుకే 2 ఇస్తారనమాట. సో ఇదైతే సెట్ అవ్వట్లేదు, చూడాలి వస్తుందా కాదా. ఈ సైడ్ చూద్దాం. ఓకే ఇదేమో సెట్ అవ్వట్లేదు, కొంచెం మర్చేయన్నా లేదంటే.
సెట్ అవ్వట్లేదు. అవుతుందిలే. ఓకే 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 అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఇచ్చాడు. దీని లోపలికి పంపించాలేమో నట్టని. ఓకే, దాని లోపల అయితే పంపించండి మామ నెక్స్ట్ టైం మీరు వేసేటప్పుడు. ఈ విధంగా ఉంది అయితే. ఓకే, దిట్స్ వన్. ఇదే ఇంకా బ్యాగులు గీగులు అంతా ఇదే మనం జిప్పేసుకొని ఆర్డర్ పోయినప్పుడు పెద్ద ఆర్డర్ అయితే పెద్ద తీసుకొని పోవాలి. క్వాలిటీ అయితే బాగా ఇచ్చాడు మామ. అంటే ఉండాలిగా 6 నెలల వరకు. 6 నెలలకు ఒకసారి నా బ్యాగులు మార్చుకునేది. 6 నెలలకు ఒకసారి బ్యాగులు మార్చుకోవచ్చు. సో ఈ 2 బ్యాగులు. నెక్స్ట్ వచ్చేసి ఇవి టీషర్ట్లు. మొత్తం అయితే 3 టీషర్ట్లు. నేను ఇందాక వీడియో చూసినారా నా వీడియో. సో దాంట్లో వచ్చేసి నేను ఒకటి కొత్త టీషర్ట్ వేసుకున్నా. ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ అనమాట. నేను ముందే బక్కగా ఉంటా, ఇది స్మాల్ సైజు. 1 2 3 టీషర్ట్లు అయితే ఇచ్చినారు మామ. చెప్పడం మర్చిపోయాను, నేను ఇది అంటే కార్లో తీసాను అనమాట వీడియో. సో బాక్స్ ఇది కూడా వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. సో వాటర్ బాటిల్ అయితే ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. సో ఈ విధంగా అయితే ఉంది, చాలా బాగుంది. కొంచెం హై క్వాలిటీ రేంజ్ లాగా అయితే సూపర్గా ఉంది. చూడండి ఒకసారి. మన బ్యాగుల సెట్టింగ్ అవన్నీ అయితే మనం ఈ వీడియోలో చూపించేసాం. సో ఫైనల్గా అయితే ఒక చిన్న బ్యాగు, ఒక పెద్ద బ్యాగు, నెక్స్ట్ వచ్చేసి 2 టీషర్ట్లు, నేను వేసుకున్న టీషర్టు. ఇదే నా ప్రపంచం. అండ్ ఇంకొకటి ఫోన్. ఈ ఫోన్ తలాబాత్ యాపే. ఇదంతా తలాబాతే. నేను ఒక తలాబాతులో పర్సన్ అయిపోయినా కువైట్లో వచ్చేసి. ఇది డెలివరీ జాబ్ లైఫ్ మామ. ఇట్లే సేమ్ యూనిఫామ్ ఈ విధంగానే వేసుకోవాలి, ఇట్లే ఉండాలి. సో నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. సో డెలివరీ జాబ్ పరంగా అయితే ఏదైనా అడగండి, నేనైతే చెప్తాను. సో ఫైనల్గా అయితే మనకు కంపెనీ ప్రాపర్టీ అయితే ఇచ్చేసింది. ఈ కంపెనీ ప్రాపర్టీ ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్. ఈ కంపెనీ ప్రాపర్టీ వచ్చేసి మీరు ఎప్పుడైతే ఇంటికి పోతారో అప్పుడు మళ్ళీ అన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇవి వచ్చేసి 6 monthsకి ఒకసారి మనము వేరే బ్యాగ్ తీసుకోవచ్చు. అంటే పాడైపోతాయి కదా, పాడైపోవడం వల్ల మీరు ఏం చేస్తారంటే పెట్రోల్ వాళ్ళు దొరికినారంటే వాళ్ళు కలాస్ ఇది చేస్తారు. సో వీడియో అయితే చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ కరప కుర్రోడిని